హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 770 పాయింట్స్ డౌన్ అయ్యి 58,767 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 216 పాయింట్స్ డౌన్ అయ్యి 17,543 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 235 పాయింట్స్ డౌన్ అయ్యి 39,301 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని గమనించండి. గ్యాప్ డౌన్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ క్యాండిల్స్ ని మాత్రమే గమనించండి. ఈ రెస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ ని కొంత టైం అవాయిడ్ చేస్తే ఇక్కడ నుంచి ఓపెనింగ్ నుంచి ఈ పాయింట్ వరకు చూస్తున్న వాళ్ళకి రీసెంట్ డేస్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ గుర్తొస్తుంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో కూడా గ్యాప్ డౌన్ అండ్ అగైన్ అక్కడ నుంచి స్ట్రాంగ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ బాడీతో ఉన్న క్యాండిల్స్, మంచి వాల్యూమ్స్ తో క్యాండిల్స్ ఫామ్ అవుతుండడం అండ్ అక్కడ నుంచి ప్రైస్ స్టేబుల్ అవడం అండ్ తర్వాత గ్యాప్ అప్ అవుతూ సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ తర్వాత నుంచి కనిపించింది. ఇప్పుడు గ్యాప్ డౌన్ అవుతూ అక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ కనిపిస్తున్నసరికి ఇవాళ కూడా మేబీ డ్యూ టు FIS మార్కెట్ అగైన్ స్టెబిలైజ్ అవుతుంది, అప్ సైడ్ కి రికవర్ అయిపోతుంది అనుకున్నాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ కి వచ్చింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇక ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ కి ఇంచుమించు దగ్గరగా వచ్చింది అనుకునే టైం నుంచి కూడా అరౌండ్ 10:30 నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ మనకి మార్కెట్ ఫాలో అయింది. మీన్స్ రికవరీ ఫేజ్ లో ఇవాళ మార్కెట్ ఫెయిల్ అవుతూ ఆన్ హైయర్ లెవెల్స్ మార్కెట్ లో ఇవాళ డౌన్ సైడ్ మూవ్ కనిపించింది. ఓకే, ఫస్ట్ థింగ్ మన మార్కెట్స్ ఎందుకని ఇలా గ్యాప్ డౌన్ అయ్యాయి, ఎందుకు ఇలా మార్కెట్స్ ఇంతలా ఫాలో అయ్యాయి ఓపెనింగ్ టైంలోనే అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన డే ఉంది కదా, 30 ఆగస్ట్ ఎండింగ్ లోపే మనకి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా SGX నిఫ్టీలో ఫాల్ ఉంది. ఆ టైంలో మనకు గ్లోబల్ గా కనిపించిన కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ది ఫెడ్ మెంబర్స్ దగ్గర నుంచి, ఫెడ్ చైర్మన్ నుంచి కాదు, ఫెడ్ మెంబర్స్ దగ్గర నుంచి వస్తున్న హాకిష్ స్టేట్మెంట్స్. లైక్ ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కంట్రోలింగ్ ఉండాలంటే మనం వడ్డీ రేట్లను పెంచాలనే స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉండడం మార్కెట్ ని ఇలా డౌన్ సైడ్ కి ఇంపాక్ట్ చేస్తుందని ఆ టైమ్స్ లో మనకి గ్లోబల్ గా అప్డేట్స్ కనిపించాయి. కానీ అదే సేమ్ టైమ్ లో మనకి US మార్కెట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ గా ఉండేసరికి మేబీ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ లో వస్తున్న సెల్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని రిఫ్లెక్ట్ చేస్తున్న SGX నిఫ్టీలో కూడా కనిపించింది అనుకోవచ్చు. అండ్ తర్వాత సెషన్ లో మీన్స్ 31 ఆగస్ట్ ఈవినింగ్ మనకి ఇండియన్ GDP డేటా అప్డేట్ అయింది. యూజువల్ గా US ఎకానమీ ఏమో ష్రింక్ అయిపోతుంది, మీన్స్ గ్రోత్ లేక GDP కాంట్రాక్ట్ అవుతుంటే ఇండియన్ ఎకానమీ 13.5% దగ్గరగా ఏ డేటాతో అయితే మనం కంపేర్ చేసి 13.5% గ్రోత్ అనుకుంటున్నాము, ఆ డేటా ఆల్రెడీ 20% గ్రోత్ ని చూసిన డేటా. ఆల్రెడీ 20% గ్రో అయిన డేటాతో కంపేర్ చేస్తుంటే ఫర్దర్ గా 13.5% గ్రోత్ ని మనం పాజిటివ్ గా చూడాలి కదా. అంటే ఎందుకు GDP డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్ గా ఉంది? లైక్ RBI ఎక్స్పెక్ట్ చేసింది 16.2% దగ్గరగా ఉంటుందని, అంత గ్రోత్ కాకపోతున్నా 15% దగ్గరగా అయినా సరే GDP ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే దాని నుంచి కూడా బ్రేక్ అయి 13.5% దగ్గరగా వస్తుండడం అది మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. బట్ అగైన్ ఇందాకుంటున్న క్వశ్చన్ కి వెళ్తే ఎందుకు ఓవరాల్ గా 20% గ్రో అయిన డేటాతో కంపేర్ చేస్తే 13.5% గ్రోత్ ని మనం పాజిటివ్ గానే చూడాలి కదా. అంటే మనం లో బేస్ తో కంపేర్ చేసినప్పుడు మీన్స్ ఏదైనా ఒక ఈవెంట్ కారణంగా డేటా డ్రాప్ అయినప్పుడు ఆ డేటాతో కంపేర్ చేసినప్పుడు మనకి బెస్ట్ గానే ప్రతి డేటా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా కాకుండా Q1 FY20 డేటా, ఈ వైరస్ కంటే ముందుంటున్న డేటాతో మనం కంపేర్ చేస్తే ఈ ఎంటైర్ GDP, ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న GDP 36,85,000 crore దగ్గరగా GDPని రిపోర్ట్ చేశారు కదా, అది వైరస్ కి ముందుంటున్న క్వార్టర్ Q1 FY20 తో కంపేర్ చేస్తే 3.8% మాత్రమే పెరిగినట్టు. మీన్స్ లాస్ట్ 3 years నుంచి ఇండియన్ GDP గ్రోత్ 3.8% ఉందనేలా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇక మార్కెట్ విషయానికి వస్తే లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి చాలా సర్ప్రైజ్ అయితే కనిపిస్తున్నాయి. అందులో 400 పాయింట్స్ మార్కెట్ పెరగడం అదొక సర్ప్రైజ్ అయితే 4,166 crore దగ్గరగా FIS బై చేస్తున్నాడు. ఈ 2022 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు FIS ఇంత పెద్ద నెంబర్ లో బై చేయలేదు. ఇలా సడన్ గా వాళ్ళు, అది కూడా ఫెడ్ వాళ్ళ అలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశాక వచ్చి మార్కెట్ లో ఇంత పెద్ద మనీని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉండడం అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. అండ్ అంత పెరిగాక అంత FIS బయింగ్ వచ్చిన తర్వాత అగైన్ మార్కెట్ లో అంత డిప్ వస్తూ ఉండడం, అది కూడా బ్యాక్ ఒక స్ట్రాంగ్ లాజిక్ ఆర్ సెంటిమెంటల్ ఫ్యాక్టర్స్ లేకుండా వస్తూ ఉండడం, అది ఇంకొక సర్ప్రైజింగ్ గా ఉంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఈ వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్స్ ని క్లోజ్ గా ట్రాక్ చేసిన వాళ్ళకి ఇతను ఐడియా ఉంటారు. బికాస్ ఈ వైరస్ రిలేటెడ్ గా ఫాల్ ఉండి అందరూ కూడా ఫియర్ ఆర్ పానిక్ లో ఉంటున్నప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి మార్కెట్ ఓవర్ గా రియాక్ట్ అయింది, ఇంత ఫాలో అవ్వాల్సిన నీడ్ లేదు, ఇక్కడ నుంచి రికవర్ అవుతుందని చెప్పిన వ్యక్తి అగైన్ ఇప్పుడు తన స్టేట్మెంట్ చేస్తున్నది మనం ఒక సూపర్ బబుల్లో ఉన్నాం, మీన్స్ చాలా ఎక్కువ వాల్యుయేషన్ లో ఉంటున్నాం, దీనికి ఫేజెస్ ఉంటాయని చెప్తున్నారు. ఫస్ట్ మార్కెట్ పడుతుంది అండ్ అలా పడింది నిజం కాదనేలా మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అగైన్ ఫండమెంటల్ రీజన్స్ తో మళ్ళీ స్టాక్ మార్కెట్స్ పడతాయనేలా, అండ్ మనం మిడిల్ లో ఉన్నాం, ఇంకా ఈ సూపర్ బబుల్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో ఈ బబుల్ బర్స్ట్ అవుతుందనేలా తను చేసిన స్టేట్మెంట్స్ కూడా మేబీ గ్లోబల్ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుండొచ్చు. ఇవాళ మార్కెట్ ఫాలో అయింది కాబట్టి మనం నెగిటివ్ గా ఉన్న ఈవెంట్స్ అన్నిటిని సమరైజ్ చేసి అసలు ఎందుకు ఫాలో అయిందో అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకవేళ ఇదే రోజు మార్కెట్ కానీ ర్యాలీ అయితే ఇవన్నిటికీ మనం ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం కాదు. కాబట్టి అగైన్ చెప్తున్నాను, మార్కెట్ లో మన లెవెల్స్ ని బట్టి ట్రేడింగ్ అండ్ పడుతున్నప్పుడు ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైతే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయో, బికాస్ ఇవాళ ఇంతలా మార్కెట్ ఫాలో అవుతున్నా వేటికైతే స్ట్రాంగ్ బిజినెస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆటో నెంబర్స్ కి, మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఆటో స్టాక్స్ అన్నిటికి కూడా ఒక స్ట్రాంగ్ బ్యాక్లాగ్ ఉంది.
ఉంది, ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. నెట్ 6.5 lakh దగ్గరగా ఆల్రెడీ కస్టమర్స్ ఆర్డర్స్ ఇచ్చేసారు. వాటిని డెలివర్ చేయడానికి ఆటో వాళ్ళ కెపాసిటీ సరిపోవట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. సో ఎవరికైతే మంచి బిజినెస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ళని ఎలాగో రివార్డ్ చేస్తుంది. మంచి బిజినెస్ ఉన్నాయని మీకు అనిపిస్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా ఇలాంటి పానిక్ కండిషన్స్ లో వస్తున్న ఫాల్ ని డెఫినెట్లీ మన ఆపర్చునిటీలోనే చూడాలి. ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు అడిగి నేను ట్రాక్ చేస్తున్న స్టాక్స్ నేను తప్పకుండా ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇదొకే ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా నా ఒపీనియన్, నా వ్యూ చెప్పాలంటే రీసెంట్ డేస్ లో అగైన్ అండ్ అగైన్ మెన్షన్ చేస్తున్న లెవెలే 17,820 to 840. ఆ లెవెల్ అబోవ్ రాందే నేనైతే పొజిషనలీ మార్కెట్ ని బులిష్ గా చూడాలనుకోవట్లేదు. అండ్ ఎవరైనా క్లోజ్ గా ఇవాళ మార్కెట్ ని గమనిస్తే ప్రీవియస్ గా మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ మీన్స్ లోయర్ లోస్ లోయర్ హైస్ అని డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ ఉంది కదా, హవర్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరే ఇవాళ మనకి మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. ఇంట్రాడే సెషన్స్ లో గ్యాప్ డౌన్ అవుతూ ర్యాలీ అవుతున్న టైంలో ఎగ్జాక్ట్లీ ఈ జోన్ దగ్గరే మనకి రెసిస్టెన్స్ కనిపించింది. కాబట్టి ఆన్ అప్కమింగ్ టైమ్స్ మార్కెట్ టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు పొజిషనల్ గా మీరు ఒకవేళ క్యారీ చేయాలనుకుంటే లాంగ్స్ ని అది 17,820 to 840 జోన్ అబోవ్ వచ్చి సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతున్నప్పుడు మాత్రమే బులిష్ ట్రేడ్స్ రిలేటెడ్ గా మనం థింక్ చేయడం బెటర్. బట్ ఈ లోపు మాత్రం మార్కెట్ లో ఎటువంటి రివర్సల్ వస్తూ టాప్ సైడ్ కి వస్తే ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నా ఇమీడియట్ గా నేనైతే పాజిటివ్ ఆర్ బులిష్ ట్రేడ్స్ ని తీసుకోవట్లేదు. బట్ ఈ లోపు మీకున్న ప్రైస్ యాక్షన్ ఆ ట్రేడ్ సెటప్ ని బట్టి కానీ మీరు బులిష్ ట్రేడ్స్ ని తీసుకుంటుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్, బికాస్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇమీడియట్ గా బిగ్ క్యాండిల్స్ తో సడన్ గా విత్ ఇన్ మినిట్స్ లోనే ఫాలో అయిపోతుంది. కాబట్టి ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని పెట్టి మాత్రమే మీరు తీసుకుంటున్న ట్రేడ్స్ రిలేటెడ్ గా క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మొదట జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో సెకండ్ అప్డేట్ తోనే ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఈ ఫాల్ మనకు కనిపించింది. ఫస్ట్ అప్డేట్, వీళ్ళు డిజ్నీ స్టార్ వాళ్ళతో లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, అందులో భాగంగా ఐసీసీ మెన్స్ ఈవెంట్స్ 2024 నుంచి 2027 వరకు వచ్చే ఈవెంట్స్ ని వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. బట్ సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్, ఏ రీజన్స్ తో అయితే జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ప్రీవియస్ మంత్స్ లో చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయిందో, సోనీ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఒక మర్జర్, ఈ డీల్ రిలేటెడ్ గా మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. కానీ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ప్రైమరీ అప్డేట్ ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జీని సోనీని, జీ ఎంటర్టైన్మెంట్ ని సోనీని రెండింటిని కూడా మర్జ్ చేస్తే కాంపిటీషన్ కన్సర్న్స్ అరైజ్ అవుతాయని ఒక ఆలోచనలో ఉన్నారని, సో వీళ్ళిద్దరు మర్జర్ రిలేటెడ్ గా సీసీఐ వాళ్ళు కొంత నెగిటివ్ గా థింక్ చేస్తున్నారనేలా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ లో ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ కనిపించింది. ఈవెన్ జీ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ మేము సీసీఐ వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉంటున్నాం, అలాంటి నెగిటివ్ అప్డేట్స్ ఏం సీసీఐ దగ్గర నుంచి లేవని క్లారిటీ ఇస్తున్నా స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 5% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బెంగళూరులో ఉంటున్న 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ మలేషియాలో ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డే వాళ్ళు అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేశారు. బెంగళూరు 2 sites రిలేటెడ్ గా ఈచ్ వన్ కి 11 అబ్జర్వేషన్ అండ్ మలేషియాలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి 6 అబ్జర్వేషన్స్ యూఎస్ఎఫ్డే దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఈ ఇన్స్పెక్షన్స్ అన్ని ఆగస్ట్ మంత్ 11th నుంచి 30th వరకు జరిగాయని, అండ్ ఈ 3 sites లో జరిగిన ఇన్స్పెక్షన్స్ 3 drugs రిలేటెడ్ గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మీన్స్ ఆ డ్రగ్ యూఎస్ఏలోకి వచ్చే ముందు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇన్స్పెక్ట్ చేస్తారు. అంతా సరిగా ఉంటే అక్కడ తయారవుతున్న డ్రగ్ యూఎస్ఏలోకి ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. అలా లేకపోతూ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సరిగా లేకపోతుంటే వీళ్ళు అబ్జర్వేషన్స్ ఇస్తూ అది క్లియర్ అయ్యాకే ఆ డ్రగ్ ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసేలా అంగీకరిస్తారు. కాబట్టి ఇలా వస్తున్న ఈ అబ్జర్వేషన్స్ ఫర్దర్ గా వీళ్ళ రెవెన్యూస్ ని ఇంపాక్ట్ చేస్తుందేమో అని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటూ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా డౌన్ అయింది. బట్ మేనేజ్మెంట్ ఫర్దర్ గా వచ్చి మాట్లాడుతూ ఈ అబ్జర్వేషన్స్ ని వీళ్ళు త్వరగానే సార్ట్ అవుట్ చేసుకుంటారని, అండ్ వీటి కారణంగా వీళ్ళ బిజినెస్ పై బిగ్ ఇంపాక్ట్ ఉండదనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. అశోక్ లీలాండ్ అనే కాదు, ఎంటైర్ ఆటో సెక్టార్ రిలేటెడ్ గా డేటా అయితే పబ్లిష్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ బెటర్ గానే డేటాను పబ్లిష్ చేస్తున్నారు. అండ్ ఇది మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్ని కూడా 52 వీక్ హై కి దగ్గరగా ఉంటున్నాయి. కొద్ది స్టాక్స్ మాత్రమే ఏదైతే ఎక్సెప్షనల్ గా ఒక టైంలో గెయిన్ అయిపోయి రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ ని పక్కన ఉంచితే మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ 52 వీక్స్ కి నియర్ గా ఉంటున్నాయి. ఎందుకని ఆటో స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవుతున్నాయి, వీటి రిలేటెడ్ గా పాజిటివ్ థీమ్ ఎలా ప్లే అవుతుంది అనేది ప్రీవియస్ గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఇస్తున్నాను. అది క్లిక్ చేసి వీడియో అయ్యాక గమనించారంటే జస్ట్ 2 or 3 minutes ఉంటుంది, మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఆటో స్టాక్స్ ఇలా ర్యాలీ అవుతున్నాయని. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అశోక్ లీలాండ్ వాళ్ళ గురించి. వీళ్ళకి యూఏఈ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ స్కూల్ బస్ ఆర్డర్ అయితే లభించింది. నియర్లీ 1400 స్కూల్ బసెస్ రిలేటెడ్ గా వీళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి యూఏఈ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారని, ఈ ఎంటైర్ ఆర్డర్ ఒక విలువ $75 million దగ్గరగా ఉంటుందనేలా, అండ్ ఇంత పెద్ద ఆర్డర్ ఇప్పటి వరకు అశోక్ లీలాండ్ వాళ్ళకి యూఏఈ దగ్గర నుంచి ఎప్పుడు రాలేదనేలా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఓపెనింగ్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతూ నియర్ టు 5% దగ్గరగా గెయిన్స్ లో క్లోజ్ అవుతుంది. వీళ్ళు MHCV బసెస్ లో ఇండియాలో లీడర్ మీన్స్ టాప్ ప్లేయర్ అండ్ వరల్డ్ లో కూడా 4th largest మ్యానుఫ్యాక్చరర్
మ్యానుఫ్యాక్చరర్ MHCV బసెస్ లో. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ని వీళ్ళు పబ్లిష్ చేయలేదు, కంపెనీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని. ఆ రిజల్ట్స్ ని వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అందులో ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ లాస్ ని రిపోర్ట్ చేస్తుండడం. రీసెంట్ రిజల్ట్స్ Q1 లో 784 crore లాస్ అండ్ లాస్ట్ Q4 లో 485 crore దగ్గరగా లాస్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం. అండ్ దీంతో పాటు ఈ కంపెనీ రిలేటెడ్ గా CFO రెసిగ్నేషన్ కూడా స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. ఎంటైర్ FY22 రిలేటెడ్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్న లాస్ ఇప్పుడు 1721 crore లాస్. అది అంతకు ముందు ఇయర్ FY21 లో 996 crore లాస్, నియర్ టు 1000 crore లాస్ నుంచి 1726 crore లాస్ కి ఇంతలా వీళ్ళ లాస్ పెరిగిపోవడానికి వీళ్ళు మెన్షన్ చేస్తున్న రీజన్స్ వీళ్ళ ఫ్లైట్స్ లో యూజ్ చేసే ఫ్యూయల్ ATF ఫ్యూయల్ ప్రైజులు ఎక్కువగా పెరిగాయని, దాంతో పాటు రూపీ డిప్రిషియేట్ అవుతూ డాలర్ స్ట్రెంథెన్ అవుతూ ఉండడం కూడా వీళ్ళని ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేసిందనేలా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. వీక్ నెంబర్స్, CFO రెసిగ్నేషన్ ఈ రెండు కూడా ఇవాళ స్టాక్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి. నెక్స్ట్ GMR పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇండోనేషియాలో ఉన్న కోల్ మైనింగ్ కంపెనీ PT గోల్డెన్ ఎనర్జీ మైనింగ్, ఆ కంపెనీ రిలేటెడ్ గా 30% వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి $920 million దగ్గరగా మనీని రేస్ చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ ని తగ్గించుకుంటారనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ ని చేశారు. నియర్లీ 7,800 crore దగ్గరగా డెట్ ఉంది. ఆ అప్పుల్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఇండోనేషియాలో ఉన్న వీళ్ళ కోల్ మైనింగ్ కంపెనీలో వాటాను సెల్ చేసి మనీని రైజ్ చేస్తున్నారనేలా GMR పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిష్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో చాలా టైం వరకు అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయి క్లోజింగ్ టైం కి 18.5% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది. రీజన్స్ ని గమనిస్తే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి డిష్ టీవీలో ఉన్న కొంతమంది పీపుల్ రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళ అగేనెస్ట్ గా ఉంటూ వాళ్ళని అగైన్ రీఅపాయింట్ చేయకూడదు, వాళ్ళని ఫస్ట్ ఈ కంపెనీలోంచి బయటకు పంపిస్తేనే కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా డిష్ టీవీలో బెటర్మెంట్ కనిపిస్తుంది, దాంతో ఇంకా బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటుందనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు భావిస్తూ దీని రిలేటెడ్ గా కోర్టులకి వెళ్లారు. మీన్స్ లీగల్ గాను ఫైట్ చేశారు డిష్ టీవీ ప్రమోటర్స్ అండ్ డిష్ టీవీ మేనేజ్మెంట్ తో. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి అగేనెస్ట్ గా డిష్ టీవీ మేనేజ్మెంట్ కూడా ఫైట్ చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే డిష్ టీవీ చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన జవహర్ గోయల్ రిలేటెడ్ గా రీఅపాయింట్మెంట్ ని షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు. డిష్ టీవీలో నియర్ టు 25% దగ్గరగా వాటాని హోల్డ్ చేసిన ఎస్ బ్యాంక్ వాళ్ళు టోటలీ 5% ని ఈ కంపెనీలోంచి బయటికి పంపించాలని వాళ్ళు రీఅపాయింట్ చేయకూడదని ఎలా చెప్పారు. అందులో ఒక పర్సన్ ఈ జవహర్లాల్ గోయల్. సో ఎస్ బ్యాంక్ అనుకున్న విధంగానే కంపెనీలో ఉంటున్న పర్సన్స్ ఎవరి వాళ్ళైతే కార్పొరేట్ గవర్నెన్స్ ఇంపాక్ట్ అయిందని ఎస్ బ్యాంక్ వాళ్ళు భావించారో వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నంలో షేర్ హోల్డర్స్ కూడా ఎస్ బ్యాంక్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళని రీఅపాయింట్ చేయకపోతూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అవుతూ ఉంది. నెక్స్ట్ కంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 200 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. ఈ కంపెనీకి 58 crore విలువ చేసే ఆర్డర్, స్కూల్స్ లో కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన ఆర్డర్ వీళ్ళు పొందారు అని వస్తున్న ఈ అప్డేట్ తో. ఈ ఆర్డర్ వస్తున్న టైంలో నియర్ టు 180-190 crore విలువ చేసే మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 58 crore విలువ చేసే ఆర్డర్ వస్తూ ఉండడం. ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 10% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు క్రియేట్ చేసిన శక్తి శిల్ప్ స్టార్ట్ సింక్రోనస్ రన్ మోటార్ రిలేటెడ్ గా వీళ్ళు పేటెంట్ ని గెలుచుకుంటున్నారనేసరికి మీన్స్ వీళ్ళు క్రియేట్ చేస్తున్న సింక్రోనస్ రన్ మోటార్ రిలేటెడ్ గా వస్తున్న ఈ పేటెంట్ ఇలా పేటెంట్ వస్తూ ఉండడం, ఆ మోటార్ తయారీలో వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేస్తుంటే ఇది వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశాక ఇవాళ మార్కెట్ ఇది పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ గెయిన్ అవడానికి రీజన్ వీళ్ళ బోర్డ్ 800 crore దగ్గరగా ఫండ్ రేజింగ్ ని అప్రూవ్ చేస్తుండడం అండ్ ఈ డబ్బులతో వీళ్ళ అప్పులు తగ్గించుకుంటారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో రిలేటెడ్ గా జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ మేము ఫర్దర్ గా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకోవట్లేదని అండ్ స్టాక్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో డౌన్ అవడానికి పర్టికులర్లీ IPO ప్రైస్ నుంచి 20% ఫాల్ అవడానికి ఉంటున్న ఫ్యాక్టర్స్ వాళ్ళ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంటున్నాయని, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రాఫిటబుల్ గా ఉంటుందని అండ్ ఎంటైర్ కంపెనీ నెక్స్ట్ 6 months to 1 year లో వితౌట్ బ్లింకిట్ ఒక అక్విజిషన్ ని పక్కన ఉంచితే ఎంటైర్ కంపెనీ పరంగా బిఫోర్ బ్లింకిట్ ఏ బిజినెస్ అయితే ఉందో అది నెక్స్ట్ 6 months to 1 year లో అది కూడా ప్రాఫిటబుల్ అవుతుందని అండ్ బిజినెస్ పరంగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారని వీళ్ళ లాసెస్ ని కూడా తగ్గించుకుంటున్నారని జొమాటో వాళ్ళ రిలేటెడ్ గా జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ డేటా మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ కాదు స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్లు మోస్ట్ ఆఫ్ ద ఆటో మేకర్స్ అందరూ కూడా బెటర్ గానే రిజల్ట్స్ ని పబ్లిష్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎంటైర్ ఆటో సెక్టార్ రిలేటెడ్ గా 6.5 lakhs దగ్గరగా బ్యాక్లాగ్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీన్స్ ఆల్రెడీ ఆర్డర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చి మేము కార్ కొంటామని ఇంకా డెలివర్ చేయాల్సిన ఆర్డర్స్ 6.5 lakh ఉన్నాయని చెప్తున్నారు. అండ్ హైయెస్ట్ వెయిటింగ్ పీరియడ్ ఏ కార్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేంద్ర XUV 700 నియర్లీ 2 years దగ్గరగా వెయిటింగ్ పీరియడ్ ఉందనేలా అప్డేట్స్ వస్తున్నాయి. మీన్స్ ఇప్పుడు కార్ బుక్ చేస్తే నెక్స్ట్ 2 years తర్వాత డెలివరీ ఉంటుందని. ఎనీవే టాటా మోటార్స్ రిలేటెడ్ గా సేల్స్ డేటాను గమనించారంటే వీళ్ళ కమర్షియల్, ప్యాసింజర్ అండ్ ఓవరాల్ సేల్స్ అంతట్లో కూడా
బెటర్మెంట్ మనకు కనిపిస్తుంది. పర్టికులర్లీ ఈవీ సేల్స్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో 1022 యూనిట్స్ ని సెల్ చేస్తే ఈ ఆగస్ట్ రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 3845 యూనిట్స్ ని సెల్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళైతే స్ట్రాంగ్ గ్రోత్ ని చూపిస్తున్నారు. బట్ అప్కమింగ్ టైమ్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కూడా ఈ స్పేస్ లో కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తారు కాబట్టి దెన్ ఆ టైంలో టాటా మోటార్స్ వల్ల ఈవీ సేల్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది మనం గమనించాల్సింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి ర్యాలీ అవుతుంటే 17,570 ని బ్రేక్ అప్ సైడ్ కి రానివ్వండి. బికాస్ ఇవాళ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి 2:30 నుంచి కూడా ఈ జోన్ లోనే మార్కెట్ మీన్స్ ఈ 17,570 టు 17,550 లోనే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి 17,550 బిలో క్లోజ్ అయింది. కాబట్టి అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ అబౌవ్ 17,620. డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,440 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 38,920 అండ్ అప్ సైడ్ 39,560. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇప్పటి వరకు టచ్ అవ్వని లెవెల్స్ నుంచే మీన్స్ 18,000 దగ్గరే ఒక హై రైటింగ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అగైన్ ఇమీడియట్ గా రివర్సల్ తీసేసుకున్న 17,160 కి దగ్గరగా ఉంటున్న 17,200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తుంది. 17,200 టు 18,000 ఈ 800 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.